ప్రస్తుతం మనతో పాటు ఉద్యమకారిణి బీఆర్ఎస్ నాయకురాలు శశిక గారు ఉన్నారు. శశిక గారు చెప్పండి, ఈ రిజల్ట్స్ బీఆర్ఎస్ పార్టీకి బీఆర్ఎస్ అంటే ఇంత కష్టపడ్డా కూడా ఫలితం రాలేదు. ఒక 5,000 10,000 కాదు, ఏకంగా 15,000 20,000 మెజార్టీ ఇస్తున్నటువంటి పరిస్థితి. సో ఇది ఇంకా బీఆర్ఎస్ పార్టీ లేవదా? ఎంపీ ఎలక్షన్స్ లో ఓడిపోయారు, ఉప ఎన్నికల్లో కూడా కంటోన్మెంట్ ఓడిపోయారు, ఇక్కడ కూడా ఓడిపోవడం అనేది జరిగింది. ఎంపీ ఎలక్షన్స్ కావచ్చు, కంటోన్మెంట్ ఎలక్షన్స్ కావచ్చు, ఓడిపోయారు అని అంటే దానికి కారణాలు అనేకం ఉన్నాయి. ఇక్కడ ఓడిపోవడానికి కారణం మాత్రం ఒకటే, అప్రజాస్వామికంగా ఇక్కడ ఎన్నికలు జరిగినాయి, లాఠీ చార్జీలు జరిగినాయి, అరెస్టులు జరిగినాయి. బీఆర్ఎస్ కార్యకర్తల్ని నాయకుల్ని భయభ్రాంతులకు గురి చేసి పోలీసుల సపోర్టు తోటి దొంగ ఓట్లు వేయించడం అనేది స్పష్టంగా అర్థమైంది. ఒకవేళ కాంగ్రెస్ గెలుస్తుంది, ఒక 15,000 20,000 మెజార్టీతో గెలుస్తుంది అని చెప్పేసి వాళ్ళు ఏదైతే భావిస్తున్నారో, ఒకవేళ అదే వస్తే కనుక అది నైతికమైన గెలుపు కాదు, అనైతికమైన గెలుపు. అప్రజాస్వామికంగా ఎలక్షన్లు జరిగినాయి కాబట్టి అంటే ఇక్కడ కేటీఆర్ వర్సెస్ రేవంత్ రెడ్డి అన్నట్టు సాగినాయి కదా ఎలక్షన్. ఎప్పుడైనా మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు ఎంత బాగా అంటే ఈ నియోజకవర్గానికి సంబంధించి ఎన్నికకు సంబంధించి ఎంత పని చేయాలో అంత పని చేయడం జరిగింది. మాకు ప్రతిదీ కూడా గైడ్ చేయడం జరిగింది. కేసీఆర్ గారు ఆదేశాలు ఏవైతే ఉన్నాయో ఎప్పటికప్పుడు మాకు చెబుతూ మా అందరినీ ప్రతి ఒక్క నియోజకవర్గంలో పెట్టి చాలా బాగా పనిచేయించడం జరిగింది. ప్రజల నుంచి కూడా మాకు అట్లా మంచి స్పందన వచ్చింది. ఎందుకంటే ఈ నియోజకవర్గంలో 5,000 కోట్లకు పైగా అభివృద్ధి పనులు ఈ బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు చేపట్టడం జరిగింది. కానీ కాంగ్రెస్ వాళ్ళ ప్రచార సరళి చూస్తే ఎక్కడ కూడా వాళ్ళు గెలుస్తారనేది అనిపించలేని పరిస్థితి. ఎందుకు అనిపించలేదంటే పబ్లిక్ వాళ్ళకి అసలు ఎక్కడ అంటే ఆస్కారం లేదు, ఎక్కడ రిసీవ్ చేసుకున్న పరిస్థితి లేదు. మీరు చూడండి, సీఎం గారు అన్ని సార్లు వచ్చి రోడ్ షోలు పెట్టినప్పటికీ కూడా చాలా పలసగా ఉన్నారు జనం. కానీ అదే కేటీఆర్ సభకి ఎంత మంది వచ్చారు? ఒకటే చెప్తున్నాను, అక్కడ ఇంత భయభ్రాంతులకు గురి చేసిన, ఇంతమంది బీఆర్ఎస్ నాయకత్వాన్ని అరెస్ట్ చేసిన, బూతులలో కూర్చున్నటువంటి బీఆర్ఎస్ నాయకుల్ని బెదిరించి బయటికి పంపించినప్పటికీ కూడా ఎన్ని ఓట్లు బీఆర్ఎస్ కు వస్తున్నాయి ప్రతి రౌండ్ లో అని అంటే అది మామూలు విషయం కాదు. ప్రజలు మమ్మల్ని కోరుకున్నారు. అంత ఇబ్బంది పెట్టినప్పుడు కూడా ప్రజలు వచ్చి, జూబ్లీహిల్స్ ప్రజలు ప్రతి ఒక్కరు సైలెంట్ గా వాళ్ళ ఓటు బీఆర్ఎస్ వేయడం జరిగింది. దానికి ప్రధానమైన కారణం కేసీఆర్ గారి అభివృద్ధి, కేటీఆర్ గారి అంటే ప్రచార సరళి కావచ్చు, లేకపోతే నెక్స్ట్ భవిష్యత్తు బీఆర్ఎస్ కు సంబంధించి కావాలని కోరుకున్నారు కాబట్టి ప్రజలు ఆ వైపుగా ఓటేయడం జరిగింది. మేమేం భయపడట్లేదు. ఇది అంటే మేము ఓడిపోతామని ఇప్పటికీ కూడా మేమేం చెప్పట్లేదు. ఇంకా రౌండ్లు ఉన్నాయి, ఇంకా చూద్దాము. మేము మెజార్టీతోనే గెలుస్తామని చెప్పేసి భావిస్తున్నాము. నేను అదే చెప్తున్నా, ఒకవేళ కాంగ్రెస్ గెలుస్తుంది అని అంటే అది మాత్రం నైతికమైన గెలుపు కాదు, అనైతిక గెలుపు. ఆ రోజు జరిగినటువంటి ఓటింగ్ విధానం ఏదైతే ఉందో, వాళ్ళు అన్ని దొంగ ఓట్లు వస్తున్నా ప్రజల ఓట్లు ఉన్నాయి కదా. ఏముండదు. ఎందుకంటే ఇవాళ ఏదైతే ఇక్కడ ఎలక్షన్ కమిషన్ తో కావచ్చు, పోలీస్ ప్రొటెక్షన్ తో ఏదైతే వాళ్ళు గెలిచినామని చెప్పి చెప్పుకుంటున్నారో, దొంగ ఓట్లు వేసి అన్ని చోట్ల అట్లా ఏముండదు. ప్రతి చోట మేము దాన్ని ఎండగడతాము, దానికి వ్యతిరేకంగా కొట్లాడతాము. అదేవిధంగా ప్రజల నుంచి కూడా వ్యతిరేకత వస్తుంది. అంత ఈజీగా ఏముండదు. ఒక్క దగ్గర ఇట్లా జరిగినంత మాత్రంలో అన్ని చోట్ల ఇట్లా జరుగుతుందని అనుకోవడానికి లేదు. ఖచ్చితంగా మేము ప్రజల నుంచి వచ్చేటువంటి మద్దతును కూడగట్టుకొని ఇంకా పెద్ద ఎత్తున ఉద్యమిస్తాం, పోరాటం చేస్తాం ఖచ్చితంగా.